ఆయన ఉన్నట్ట లేనట్లా, లేదంటే ఉన్నా లేనట్లేనా? ఈ కన్ఫ్యూజన్కు ఎండ్ కార్డ్ పడింది. అనుకున్నదే జరిగింది. కమలం పార్టీకి కటిఫ్ చెప్పేశారు సింగం అన్నామలై. ఆయన రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపేసింది. తమిళనాడు పాలిటిక్స్లో సంచలనాలకు తెరలేపుతూ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఇంతకీ అన్నామలై ఇప్పుడేం చెయ్యబోతున్నారు? ఆయన ముందున్న లక్ష్యాలు ఏంటి? కమలం పార్టీకి కటిఫ్ చెప్పేసిన అన్నామలై వెళ్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు. అన్నామలై ఇప్పుడేం చేయబోతున్నారు? అసలు అన్నామలై భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అన్నామలై బై బై, మరి బీజేపీ రియాక్షన్ ఏంటి? అప్పుడు విజయ్, ఇప్పుడు అన్నామలై. కొన్ని నెలలుగా దేశం ఆసక్తి మొత్తం అరవ రాజకీయాల మీదే. తమిళనాడు పాలిటిక్స్ లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీపైనే ఉన్న ఫోకస్ ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, యువనేత అన్నామలై వైపు మళ్లింది. బీజేపీకి అధికారికంగా గుడ్ బై చెప్పిన ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి హామీతో వచ్చింది అన్నీ క్లియర్ కట్ గా చెప్పేశారు అన్నామలై. కొన్ని ప్రశ్నలు వేశారు, ఇంకొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. ఓవరాల్ గా అన్ని విషయాలపై పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తూ తన నెక్స్ట్ పొలిటికల్ జర్నీకి రెడీ అవుతున్నారు అన్నామలై. బీజేపీకి రాజీనామా చేస్తూ పార్టీ హైకమాండ్ కు 5 పేజీల లేఖ ఇచ్చారని వారం రోజులుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కావడంతో ఏం జరుగుతుందా అనే ఆసక్తి కనిపించింది. ఈ చర్చలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కమలం పార్టీకి రాజీనామా చేశారు అన్నామలై. రాష్ట్రంలో పార్టీ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు అన్నామలై. వాటన్నింటికీ పరిష్కారం చూపిస్తామని కమలం పార్టీ పెద్దలు హామీ ఇచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. స్నేహపూర్వకంగా విడిపోవాలనే నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇకపై తన ప్రజా జీవితం, రాజకీయ ప్రయాణంలో తదుపరి దశ మొదలు కాబోతోందన్న అన్నామలై పారదర్శకత, విలువలు, ప్రజాసేవ లక్ష్యంగా అన్ని స్థాయిల నుంచి వేదికగా నిలిచే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికి అన్నామలై మక్కల్ ఇయకం అని పేరు పెట్టారు. యువత, సాధారణ జనాలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలను జనాల దగ్గరకు తీసుకెళ్లి శాశ్వత ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే సంస్కృతికి ముగింపు పలకాలి అనేది తన లక్ష్యం అన్నారు. కొత్త నాయకులను తయారు చేస్తామని, సంప్రదాయ రాజకీయ పార్టీల్లా కాకుండా జనంతో నడిచే ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇది అంత ఈజీ అనుకోవడం లేదని, దశల వారీగా పార్టీని నిర్మించడానికి ఓర్పు, స్థిరత్వం అవసరం అని అంగీకరించారు అన్నామలై. తమిళనాడు రాజకీయ సంస్కృతిలో మార్పు రావాలన్న అన్నామలై పాలిటిక్స్ అనేవి వ్యక్తుల చుట్టూ కాకుండా జనాల అవసరాల చుట్టూ తిరగాలని చెప్పారు. తన ఉద్యమంలో చేరిన వారికి అబ్దుల్ కలాం ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్ ఇన్స్టిట్యూషన్ లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేశారు. బీజేపీకి ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుందనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ గతంలో ఇచ్చిన ప్రత్యేక హామీ మేరకే రాజకీయాల్లోకి వచ్చాను అన్న అన్నామలై రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ వ్యూహాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాలు బీజేపీ జాతీయ నాయకత్వ ఆలోచనలతో సరిపోలేదని చెప్పారు. సిద్ధాంతపరమైన విభేదాలను పరిష్కరించుకోవడానికి 18 నెలలుగా పార్టీ హైకమాండ్తో చర్చలు జరిపాను అని, సఫలం కాకపోవడంతో ఇక బీజేపీకి భారం కావద్దని బయటకు వచ్చేసినట్లు వివరించారు. ఇక తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న అన్నామలై 2009లో డిఎండికేలో ఇంటర్న్షిప్ చేసి 2020లో బీజేపీలో చేరాను అని చెప్పారు. కమలం పార్టీలో చేరడానికి ముందు నటుడు రజనీకాంత్ తనకు ఫోన్ చేసి తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో చేరమని ఆహ్వానించారని అన్నారు.
అప్పటికే బిఎల్ సంతోష్ కు మాట ఇచ్చాను అని, అదే టైంలో రజనీకాంత్ పార్టీపై యూటర్న్ తీసుకున్నారని, అందుకే బీజేపీలో చేరినట్లు వివరించారు. నిజానికి తమిళనాడు బీజేపీకి ముఖ చిత్రంలా కనిపించేవారు అన్నామలై. అలాంటి నేత దూరం కావడం కమలం పార్టీకి ఇబ్బందే అనే చర్చ జరుగుతూ ఉండగా, అన్నామలై రాజీనామాపై తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ రియాక్ట్ అయిన విధానం హాట్ టాపిక్ అవుతోంది. అన్నామలై పార్టీని వీడి వెళ్లడంతో క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి నష్టం వాటిల్లబోదని తేల్చి చెప్పారు. నాయకులు మారినా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు, జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాత్మక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని అన్నారు నాగేంద్రన్. అన్నామలై రాజీనామా వెనుక రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే మార్క్ ద్రవిడ రాజకీయాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే జాతీయ పార్టీ ముద్ర తన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోందని అన్నామలై భావిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. తమిళ సంస్కృతి, యువత ఆకాంక్షలు, అవినీతి రహిత పాలనను ఎజెండాగా పెట్టుకుని ప్రాంతీయ పార్టీని స్థాపిస్తే జనం బ్రహ్మరథం పడతారనేది కూడా ఆయన ఆలోచన అయ్యుండొచ్చనే చర్చ జరుగుతోంది. దీంతో కొత్త పార్టీ పేరును, జెండాను అన్నామలై ఎప్పుడు ప్రకటిస్తారనే అంశంపై తమిళనాడు వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటనతో రాజకీయంగా తన నెక్స్ట్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో అన్నామలై చాలా క్లారిటీ ఇచ్చేశారు. తన రాజకీయ ఉద్యమాన్ని పార్టీగా మార్చడం ఖాయం. అదే జరిగితే తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి? అసలు అన్నామలై ముందున్న సవాళ్లేంటి? సోషల్ మీడియాతో పాటు జనాల్లో ఉన్న ఫాలోయింగ్ను ఆయన రాజకీయ బలంగా మార్చుకోగలరా? అన్నామలై ప్రయాణానికి 5 మెట్లుగా నిలిచే అంశాలేంటి? అన్నామలై రాజకీయ ప్రయాణం కొత్తగా మొదలు. సొంత పార్టీ పెడితే జరగబోయేది ఏంటి? తమిళనాడు రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది? ముందున్న సవాళ్లను అన్నామలై అధిగమించగలరా? రాజకీయంగా ఆయన బలాలేంటి, బలహీనతలేంటి? బీజేపీకి బై బై చెప్పేసిన అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమైంది. నిజానికి కొంతకాలంగా ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు క్షేత్రస్థాయి రాజకీయాల్లో అన్నామలై చాలా కష్టపడుతున్నారు. అయితే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ సిద్ధాంతాలు, ఇక్కడి స్థానిక సమీకరణాల మధ్య ఆయనకు కొన్ని వ్యూహాత్మక అడ్డంకులు ఎదురవుతున్నట్లు కనిపించాయి. ఇప్పుడు బీజేపీ నుంచి అధికారికంగా తప్పుకోవడంతో తన సొంత పొలిటికల్ రోడ్ మ్యాప్ ను అమలు చేయడానికి ఆయనకు రూట్ క్లియర్ అయినట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీని వీడడం వెనుక తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వాన్ని మరింత బలంగా చాటాలనే వ్యూహం కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే లాంటి కొత్త శక్తులు పుట్టుకొచ్చిన తరుణంలో క్లీన్ ఇమేజ్ ఉన్న మాజీ ఐపీఎస్ అధికారిగా యువతను ఆకట్టుకునే ఎజెండాతో అన్నామలై కూడా సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలను జెన్జీలు డిసైడ్ చేస్తున్నారని ఎన్నికల ఫలితాలతో క్లియర్గా అర్థమైంది. అలాంటిది యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న అన్నామలై సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తే అది అరవ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో అన్నామలై బలాలేంటి, బలహీనతలు ఏంటి అనే చర్చ తెర మీదకు వస్తోంది. అయితే ఆయన ప్రధాన బలం వ్యక్తిగతంగా జనాల్లో ఉన్న ఆదరణ. నిజానికి తమిళనాడులో చాలా కొద్ది మంది నేతలు మాత్రమే ఆయనలా వేగంగా ఎదిగారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన ఏడాదిలోనే రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అద్భుతమైన ప్రసంగాలు, ఎప్పుడూ యాక్టివ్గా ఉండడం, సోషల్ మీడియా ఫాలోయింగ్తో తమిళనాడులో బీజేపీకి సరికొత్త ఊపు తీసుకొచ్చారు. ఎన్నికల పరంగా చూస్తే కమలం పార్టీ పెద్దగా ఎలాంటి విజయాలు సాధించలేకపోయినా రాజకీయ చర్చల్లో బీజేపీని ప్రధాన అంశంగా నిలబెట్టడంలో అన్నామలై సూపర్ సక్సెస్ అయ్యారు.
అన్నామలైకి వ్యక్తిగతంగా ఉన్న ఆదరణ బీజేపీ ఓటు బ్యాంకు కంటే ఎక్కువే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అన్నామలైకి కలిసి రాబోయే రెండో అంశం బీజేపీ ముద్ర నుంచి విముక్తి. నిజానికి ఇదే ఆయనకు అతిపెద్ద ప్లస్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీపై ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉంది. వ్యక్తిగతంగా తనను ఇష్టపడి బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడని వర్గాలను ఇప్పుడు అన్నామలై ఆకర్షించే అవకాశం ఉంది. ఇక మూడో అంశం తమిళనాడులో రాజకీయ శూన్యత. తమిళనాడు పాలిటిక్స్ ప్రస్తుతం మార్పుల దశలో ఉన్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే మధ్య అధికార మార్పిడితో అలసిపోయిన జనం టీవీకేకు విజయం కట్టబెట్టి రాష్ట్రంలో కొత్త పార్టీలకు ఇప్పటికీ అవకాశం ఉందనే మెసేజ్ పంపించారు. ఇది కూడా అన్నామలైకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నాలుగో అంశం మిగతా పార్టీ నేతల్లో అసంతృప్తి. కొత్త నాయకులను తయారు చేస్తాం, అవకాశాలు ఇస్తామన్న అన్నామలై ప్రకటన ద్రవిడ పార్టీల్లో అవకాశాలు దక్కని సెకండ్ లెవెల్ లీడర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఇక ఐదోది పార్టీ ఏర్పాటుకు ముందు సంస్థాగత నిర్మాణం. రాజకీయ పార్టీలు ఏవైనా వ్యక్తిగత ఆకర్షణ ఆధారంగా ప్రారంభమవుతాయి. అన్నామలై రూట్ మాత్రం సపరేటు. ముందు రాజకీయ ఉద్యమం ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేస్తున్నారు. వాలంటీర్ల నమోదు, వారికి శిక్షణ ఇవ్వడం, స్థానిక నేతలను తయారు చేయడం లాంటివి ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇది సక్సెస్ అయితే వ్యక్తి ఆధారిత పార్టీలా కాకుండా కార్యకర్తల ఆధారిత పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది. బలాలే కాదు, అన్నామలైకి అసలైన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఏ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించకపోవడం, పార్టీకి విజయం కట్టబెట్టకపోవడం సవాలుగా మారే ఛాన్స్ ఉంటుంది. ఓటు శాతం పెరిగినా ఫైనల్ గా చూసేది విజయాల్ని. ఈ విషయంలో అన్నామలై టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి దూరమైనా ఆ పార్టీ అనుబంధాన్ని పూర్తిగా వదిలించేసుకోవడం కష్టమే. బీజేపీకి అనధికార మిత్రుడు అంటూ ప్రత్యర్థి పార్టీలు ఆయనను కార్నర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించడంలో ఇబ్బందిగా మారడం ఖాయం. దీంతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత అన్నామలై చేసిన వ్యాఖ్యల్లో స్పష్టమైన సిద్ధాంతం కనిపించలేదనే వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది అనే చర్చ జరుగుతోంది. అన్నిటికంటే అతిపెద్ద సవాల్ మొదటి నుంచి పార్టీని నిర్మించడం. తమిళనాడు లాంటి రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని సక్సెస్ఫుల్ గా నిర్మించడం చాలా కష్టమైన పని. ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకులు కూడా దాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. జిల్లా స్థాయి నిర్మాణం, స్థానిక నాయకత్వం, నిధుల సమీకరణ, కార్యకర్తల్లో జోష్ నింపడం, ఇలా అన్నామలైకి భవిష్యత్తులో చాలా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటారు? తన నెక్స్ట్ ప్రయాణంలో అడుగులు ఎలా ఉంటాయి అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.